Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved a rank of 3928 in NEET 2020. ఈరోజు మనము కొత్త చాప్టర్ చూసుకున్నాం. దట్ ఈస్ సెకండ్ ఇయర్ టాపిక్. ఇది సెకండ్ ఇయర్ లో యూనిట్ 6 రీప్రొడక్షన్ టాపిక్. ఓకే, రీప్రొడక్షన్ టాపిక్ అంటే మనకు తెలిసిందే. రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్పీసీస్ అర్త్ మీద ఉన్న స్పీసీస్ ఆ స్పీసీస్ ని కంటిన్యూగా అర్త్ లో ఉండాలి అంటే రీప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రీప్రొడక్షన్ ఇస్ బికమ్స్ వైటల్ ప్రాసెస్ వితౌట్ విచ్ స్పీసీస్ కెనాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఆ స్పీసీస్ అర్త్ లో అలాగే కొనసాగాలి అంటే రీప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రీప్రొడక్షన్ నీకు 2 మెథడ్స్ అదే సెక్షువల్ గానే జరగచ్చు, అసెక్షువల్ గానే జరగచ్చు, సెక్షువల్ గా అయినా జరగచ్చు. ఓకే, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎనేబుల్స్ క్రియేషన్ ఆఫ్ న్యూ వేరియంట్స్. అంటే ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ చేసుకున్నప్పుడు నీకు న్యూ వేరియంట్స్ అనేవి వస్తాయి అనమాట. కొత్త అంటే నీకు హాఫ్ జీన్స్ అనేది మేల్ నుండి అండ్ 50% ఆఫ్ జీన్స్ అనేది నీకు ఫీమేల్ నుంచి వచ్చేసి ఒక ఈ 2 జీన్స్ కలిపి నీకు కొత్త ఆఫ్స్ప్రింగ్ లో వచ్చి కొత్త వేరియంట్ స్పీసీస్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. అంటే కొత్తగా నీకు మదర్ ఫాదర్ 2 క్యారెక్టర్స్ కలిపి నీకు కొత్త ఆఫ్స్ప్రింగ్, కొత్త స్పీసీస్ అంటే వేరియంట్ లాగా, డిఫరెంట్ వేరియంట్ లాగా వస్తాయి అనమాట. అదే అసెక్షువల్ అనుకోండి, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ స్పీసీస్ వితౌట్ ఎనీ వేరియంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ న్యూ వేరియంట్ అనేది వస్తుంది కదా. ఆ న్యూ వేరియంట్ రావడం వల్ల నీకు సర్వైవల్ ఛాన్సెస్ అనేది కొద్దిగా పెరుగుతుంది అన్నమాట. అంటే కొత్త ట్రైట్స్ ద్వారా వస్తుంది కాబట్టి నీకు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే మంచిగా ఇంకా అడ్వాన్స్డ్ గా నీకు కొత్త ఆ స్పీసీస్ లోనే కొత్త వేరియంట్ లాగా వస్తుంది అనమాట. ఓకే, దిస్ యూనిట్ ఎక్స్ప్లెయిన్స్ ద డీటెయిల్ ఆఫ్ రీప్రొడక్టివ్ ప్రాసెస్ ఇన్ ద ఫ్లవరింగ్ అండ్ ద హ్యూమన్. ఓకే, ఈ యూనిట్ లో నీకు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ వస్తుంది, రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ వస్తుంది. సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రతి చాప్టర్ లో సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ చదువుకున్నట్టే జస్ట్ కొంచెం ఇంపార్టెంట్ అనేది ఉంటుంది కదా, ఆ ఇంపార్టెంట్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్పాను. సో దీంట్లో ఏంటంటే మహేశ్వరి బార్న్ ఇన్, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. రోజ్ టు బికమ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ బొటానిస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇదంతా అవసరం లేదు, ఇవన్నీ అడగరు కూడా ఇప్పుడు. He worked on the ఈ పాయింట్ వచ్చు అనమాట. He worked on the embryological aspects and the popularized use of embryological characters in the taxonomy. ఓకే, ఇది రావచ్చు అనమాట. ఏమని క్వశ్చన్ అడుగుతారంటే విచ్ సైంటిస్ట్ పాపులరైజ్డ్ ద యూజ్ ఆఫ్ ఎంబ్రియాలజికల్ క్యారెక్టర్స్ ఇన్ ద టాక్సానమీ అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు పంచాన్ మహేశ్వరి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. హీ ఎస్టాబ్లిష్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఇన్ యూనివర్సిటీ ఢిల్లీ. ఇదంతా అవసరం లేదు మళ్ళీ. He also emphasized the need of initiation work on artificial culture of immature embryos. These days, tissue culture has become the landmark of science. His work, test tube fertilization and intra-ovarian pollination, won worldwide acclamation. సో ఓకే, మీకు ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఒక లైన్ అనమాట. ఎంబ్రియాలజికల్ క్యారెక్టర్స్, ఎంబ్రియాలజికల్ టర్మ్ అని ఏదైనా వచ్చే కదా, మీరు మహేశ్వరి సైంటిస్ట్ మహేశ్వరి గురించి మీరు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు అనమాట. ఓకే, ఈ వర్క్ లోనే embryological aspects and popularized the use of the embryological characters in the taxonomy. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 1 యూనిట్ 6 రీప్రొడక్షన్ యూనిట్ లో ఫస్ట్ వచ్చేసి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేసి చెప్తుంది అనమాట. ఆర్ వి నాట్ లక్కీ దట్ plants reproduce sexually? Are we not lucky that plants reproduce sexually? The myriads of flowers that we enjoy gazing at, the scents, the perfumes that we swoon over, the rich colors that attract us, are all there as an aid to sexual reproduction. Okay, ఇప్పుడు నీకు ఫ్లవర్స్ లో నీకు కొన్ని ఫ్లవర్స్ దగ్గర నీకు మంచి పర్ఫ్యూమ్ అంటే చాలా మంచి స్మెల్ వస్తుంటది అనమాట. మంచి స్మెల్ వస్తుంది, కొన్ని అట్రాక్టివ్ గా నీకు కనపడతాయి, కొన్ని ఫ్లవర్స్ అట్రాక్టివ్ గా గ్రో అవుతాయి. ఇవన్నీ ఏంటంటే కన్నా పార్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. అంటే రీప్రొడక్షన్ కి యూజ్ అయ్యే ఎయిడ్స్ అనమాట ఇవన్నీ. అంటే ఎయిడ్స్ అంటే కన్నా థింగ్స్, నథింగ్ బట్ థింగ్స్ అనమాట. రీప్రొడక్షన్ యూజ్ అయ్యే థింగ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు రీప్రొడక్షన్ జరగాలి, సెక్షువల్ రీప్రొడక్షన్ ప్లాన్ జరగాలి అంటే కదా, దానికి కొన్ని వేస్ ఉన్నాయి. లైక్ పాలినేషన్, లైక్ హనీ బీ పాలినేషన్ కానీ,
బటర్ఫ్లైస్ ద్వారా పాలినేషన్ కానీ లేకుంటే బర్డ్స్ ద్వారా పాలినేషన్ కానీ అవన్నీ ఉంటుంది. ఆ బర్డ్స్ కి అవన్నిటికి ఈ ఫ్లవర్స్ అనేవి అట్రాక్టివ్ గా మంచి స్మెల్ గానీ ఇస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఫ్లవర్స్ అన్ని అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి ఆ ఫ్లవర్ నుంచి నెక్టార్ చేసుకోవడం వల్ల పాలినేషన్ అంటే పోలన్ గ్రెయిన్స్ వాటి కాళ్ళకు కతుక్కోవడం కానీ మళ్ళీ అదే స్పీసీస్ ఫ్లవర్ స్పీసీస్ వేరే ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ, నీకు రీప్రొడక్షన్ అనేది అంటే పాలినేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రిచ్ కలర్స్ కానీ పర్ఫ్యూమ్ ఒక ఫ్లవర్స్ నుంచి వస్తున్నాయంటే అవన్నీ రీప్రొడక్షన్ కి ఉపయోగపడతాయని చెప్తున్నాను అనమాట. ఫ్లవర్స్ do not exist only for us, used to be for us our own selfishness. All flowering plants shows the sexual reproduction. ఓకే, మనం ఏమనుకున్నాం అంటే ఈ బ్యూటిఫుల్ స్మెల్ ఇచ్చే మనకి ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తుందంటే ఆటోమేటిక్ గా మనం తీసుకొనేసి యూస్ చేసుకుంటాం. ఓకే, మనం ఏమనుకుంటాం అంటే ఈ ఫ్లవర్స్ అన్ని మన కోసమే ఇలా చేస్తున్నాయి అనుకుంటాం, కానీ కాదు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అన్ని ఎందుకు అలా చేస్తున్నాయి అంటే దాని ఆ స్పీసీస్ ని కంటిన్యూ చేసుకోవడానికి అంటే రీప్రొడక్షన్ హెల్ప్ చేసుకోవడం కోసం నీకు అలాంటి డిఫరెంట్ వెరైటీస్ గా ఫ్లవర్స్ గ్రో అవుతాయని చెప్తున్నాను అనమాట. ఓకే, look at the diversity of structures in the flowers of inflorescence, flower plants, floral plots shows an amazing range of adaptations to ensure formation in products of the sexual reproduction. అంటే నీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది, వేరియేషన్ జరుగుతాయి అనేసి మనం మార్ఫాలజీలో చెప్పుకున్నాం. ఇన్ఫ్లోరెసెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది అనేసి, ఫ్లోరల్ ప్లాట్స్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అనేసి మనము మార్ఫాలజీలో చెప్పుకున్నాం. ఈ చాప్టర్ లో మనం ఏం చేస్తున్నాం అంటే డీటెయిల్ అంటే ఈ ఎయిడ్స్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ స్మెల్స్ ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి సెక్సువల్ రీప్రొడక్షన్ లో అనేసి ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం అనమాట. ఫ్లవర్ ఏ ఫ్యాసినేటింగ్ ఆర్గన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఆబ్వియస్ గా మీ ఫ్లవర్ ఒక ప్లాంట్ లో ఫ్లవర్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు చూడడానికి అంటే తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఫ్యాసినేటింగ్ ఆర్గన్ అంటున్నాడు అనమాట. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ హ్యాడ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లవర్స్ సిన్స్ దట్ టైమ్ అంటే ఇమ్మెమోరియల్. అంటే నీకు ఫ్లవర్స్ తో అనేది నీకు మన హ్యూమన్ బీయింగ్స్ కి చాలా రిలేషన్షిప్ ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా దేవుడికి పూజ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఫ్లవర్స్ వాడతాము. తర్వాత ఏదన్నా ఇప్పుడు సినిమాకి మామూలుగా సినిమాస్ రిలీజ్ అయిన మీ ఫేవరెట్ హీరో ఒక సినిమా రిలీజ్ అనుకో, వాటికి గార్లాండ్ వేసి అలంకరిస్తాము. మళ్ళీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ యూజ్ చేస్తాము, ఫ్లవర్స్ యూజ్ చేస్తాము. సో ఫ్లవర్ తో రిలేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్ కి చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాను అనమాట. ఫ్లవర్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎస్థెటిక్, ఆర్నమెంటల్, సోషల్, రిలీజియస్, కల్చరల్ వాల్యూ అంటే చెప్తున్నాను అనమాట. ఆర్నమెంటల్ అంటే మనము ఇప్పుడు లేడీస్ యూజ్ చేసుకుంటారు, లేడీస్ ఫ్లవర్ హెయిర్ ఫ్లవర్ పెట్టుకుంటారు, అది ఆర్నమెంటల్ అనమాట. రిలీజియస్ గా అంటే గాడ్ ప్రే చేసేటప్పుడు కానీ యూజ్ చేస్తాము, అలా డిఫరెంట్ గా. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యూజ్డ్ యాజ్ సింబల్స్ ఆఫ్ కన్వేయింగ్ ద ఇంపార్టెంట్ హ్యూమన్ ఫీలింగ్స్ సచ్ యాజ్ లవ్, అఫెక్షన్, హ్యాపీనెస్, గ్రీఫ్, మౌనింగ్. మామూలుగా లవ్, అఫెక్షన్ మళ్ళీ చూపించాలన్నా కూడా మనం ఫ్లవర్ ఇచ్చి చెప్తాము. అఫెక్షన్ మళ్ళీ మౌర్నింగ్ అంటేనా లైక్ ఏదైనా చనిపోయినప్పుడు కానీ ఫ్లవర్స్ తో అలంకరించి తీసుకెళ్తాము. సో అవన్నీ చెప్తున్నాం అనమాట. లిస్ట్ అట్లీస్ట్ 5 ఫ్లవర్స్ ఆఫ్ ఆర్నమెంటల్. ఇవన్నీ అనవసరం అన్నమాట, ఇవన్నీ క్వశ్చన్ నీకు రావు కంపల్సరీ. జస్ట్ అవన్నీ నార్మల్ జనరల్ నాలెడ్జ్ కోసము చాప్టర్ చెప్తున్నప్పుడు జస్ట్ నాలెడ్జ్ కోసం అలా అంటే చాప్టర్ ని ఇంట్రెస్టింగ్ చేయడం కోసం అవన్నీ యాడ్ చేస్తాం అంటే అవన్నీ పట్టించుకోకండి. ఓకే, ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ 5 more flowers that are used in social culture celebrations in your family. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయంటేనా ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అడిగితే బోర్డ్ ఎగ్జామ్స్ లో అడగచ్చు అనమాట. ఓకే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ డయాగ్రమాటిక్, ఇది మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటారు. యాంథర్ అంటే ఏంటి, పెటల్ అంటే ఏంటి, ఫిలమెంట్ అంటే ఏంటి, సెపల్ అంటే ఏంటి, ఓవర్ ఏంటి, స్టైల్ అంటే ఏంటి, స్టిగ్మా, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఇంకోసారి కూడా. ఓకే, డయాగ్రామ్ మీరు చూసుకోకపోయినా బాగా ఈజీగా గుర్తుండిపోయి ఉంటుంది. ఓకే, టు ఏ బయాలజిస్ట్ ఫ్లవర్స్ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి ఫ్లవర్స్ అంటే ఏంటి అంటే నార్మల్ గా మీ ఇంట్లో పేరెంట్స్ కానీ వాడికి ఏమని పూజ చేయడం కోసం, లేకుంటే లవ్ అండ్ అఫెక్షన్ చూపించడం కోసం, లేకుంటే చనిపోయినప్పుడు ఫ్లవర్స్ యూజ్ చేస్తారు అనేసి వాటి అంతవరకే మన నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ తెలుసు. ఒకవేళ బయాలజిస్ట్ అనుకోండి, ఆ పర్సన్ ఒక సైంటిస్ట్ అనుకోండి, బాటనిస్ట్ అనుకోండి, అప్పుడు ఫ్లవర్ ని ఎలా చూస్తాడంటే అదొక రీప్రొడక్షన్ ఆర్గన్ గా చూస్తాడని చెప్తున్నాను. ఫ్లవర్స్ ఆర్ ద మార్ఫలాజికల్ అండ్ ఎంబ్రియాలజికల్ మార్వెల్స్ అండ్ ద సైట్స్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, ఫ్లవర్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి తెలిసినది. In earlier classes, you have read the various parts of the flower. Okay, various of the morphology మనం క్లియర్ గా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ గురించి తెలుసుకున్నాం. సెపల్స్ ఇంకో పేరు ఏమంటాం, క్యాలిక్స్ అంటాము, ఓవరీన్ ఏమంటాం,
ఓవరీ గైనీషియం అంటాము, మళ్ళీ పెటల్స్ ని కొరల్లా అంటాము. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకున్నాం ముందు మార్ఫాలజీలో ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం, ఫస్ట్ ఇయర్ చాప్టర్ లో. ఓకే, నెక్స్ట్ ప్రీ ఫర్టిలైజేషన్ స్ట్రక్చర్స్ అండ్ ఈవెంట్స్. ప్రీ ఫర్టిలైజేషన్ అంటే ఫర్టిలైజేషన్ జరగకముందు, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ మీట్ అవ్వకముందు ఈవెంట్స్ జరుగుతాయి అని చెప్తున్నారు అనమాట. మచ్ బిఫోర్ ద యాక్చువల్ ఫ్లవర్ is seen on plant, the decision that plant is going to flower has taken place. Several hormonal structural changes are initiated which leads to differentiation and further development of the flower primordial. అంటే ఒక ఫ్లవర్ రాకముందు మీకు బడ్ స్టేజ్ లో ఉంటుంది అన్నమాట. ఫ్లవర్ అనేది ఆ ప్లాంట్ లో ఫ్లవర్ అనేది బ్లూమ్ అవ్వకముందు, ఓకే, ఏదో బడ్ స్టేజ్ లో ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. బడ్ స్టేజ్ నుంచి నీకు ఫ్లవర్ స్టేజ్ కి రావడం కోసం చాలా హార్మోనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఆ హార్మోనల్ చేంజెస్ అన్ని జరగడం వల్ల హార్మోనల్ చేంజెస్ అవన్నీ జరిగి డిఫరెన్షియేట్ అయ్యి ఫ్లవర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ ఫార్మ్డ్ విచ్ బేర్ ద ఫ్లవర్ బర్డ్స్ అండ్ దెన్ ఫ్లవర్స్. ఇన్ఫ్లోరెసెన్స్ కూడా మీకు తెలిసిందే. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, ఇన్ ద ఫ్లవర్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆండ్రీషియం అండ్ గైనీషియం డిఫరెన్షియేట్ అండ్ డెవలప్. ఆబ్వియస్ గా మనం మార్ఫాలజీలో చెప్పుకున్నాం. ఆండ్రీషియం అంటే మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్, గైనీషియం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ అనేసి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. You would recollect the androecium consists of orals of stamens representing male reproductive organ, gynoecium represents female reproductive organ. మార్ఫాలజీలో మనం చెప్పుకున్నాం. నీకు androecium లో నీకు ఓరల్ అంటే బంచ్ ఆఫ్ స్టేమెన్స్ ఉంటాయి, అది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అంటాము. గైనీషియం వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్, దాంట్లో ఓవరీ అవన్నీ ఉంటాయి చెప్పుకున్నాము. అవి స్ట్రక్చర్స్ అనమాట. అవి స్ట్రక్చర్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రీప్రొడక్షన్. నెక్స్ట్ ఇన్ డీటెయిల్ గా జరుగుతుంది. స్టేమన్, మైక్రోస్పోరాంజియం అండ్ పొలంగిరా, ఈ టర్మినాలజీ గురించి మనము ఈ హెడ్డింగ్ చదువుకుంటాం. ఫిగర్ 1.2a షోస్ ద టూ పార్ట్స్ ఆఫ్ ద టిపికల్ స్టేమన్, లాంగ్ స్లెండర్ stalk called filament and the terminal generally bilobed structure called anther. అంటే 1.2a అంటే ఇది ఈ టిపికల్ యాంథర్ అంటే ఒక యాంథర్ లో అన్ని స్ట్రక్చర్స్ ఉంటే ఎలా కనపడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఒకటేమో ఫిలమెంట్, ఇది ఫిలమెంట్, ఇదేమో యాంథర్. టిపికల్ అంటే బైలోబ్డ్, అంటే యూజువల్ గా అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ కి నీకు బైలోబ్డ్ యాంథర్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ద ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ఫిలమెంట్ ఈజ్ అటాచ్డ్ టు thalamus ఆర్ పెటల్ ఆఫ్ ద ఫ్లవర్. ఓకే, ప్రాక్సిమల్ అంటే ఈ ఎండ్ అన్నమాట. ఈ ఎండ్ అనేది నీకు ఎయిదర్ థలామస్ కన్నా అటాచ్ అయి ఉంటుంది, లేకుంటే పెటల్ ఆఫ్ ద ఫ్లవర్ కన్నా అటాచ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. థలామస్ అంటే రిసెప్టికల్. ఓకే, ఇంకో పేరు ఏమని చెప్పుకున్నాం మార్ఫాలజీలో మనము రిసెప్టికల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఆర్ ద పెటల్ ఆఫ్ ద ఫ్లవర్, ఇది కూడా మనము మార్ఫాలజీలో చెప్పుకున్నాం. ఒకవేళ పెటల్ తో స్టేమన్ అయితే కొహెజన్ ఆఫ్ స్టేమన్స్ విత్ పెటల్స్ అయితే ఎలా మన ఫ్లోరల్ ఫార్మ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అవన్నీ మనము తెలుసుకున్నాం అన్నమాట. The number and the length of stamens are variable in flower of different species. ఓకే, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెంబర్ అనే స్టేమెన్స్ డిఫరెంట్ ఒక దాంట్లో బంచ్ ఆఫ్ స్టేమెన్స్ ఒక దగ్గర, అంటే నీకు నెంబర్ ఆఫ్ స్టేమెన్స్ అనేది ప్రతి ఫ్లవర్ కి అంటే ప్రతి ప్లాంట్ స్పీసీస్ కి మారిపోతూ ఉంటుంది అని చెప్పుకున్నాం అన్నమాట ఆల్రెడీ మనం. ఇఫ్ యూ వర్ టు కలెక్ట్ ద స్టేమెన్ each from 10 flowers, each from different species, arrange them on a slide, you would able to appreciate the large variation size in the nature. Okay, obviously మీరు ఒక 10 డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి మీరు కనుక స్టేమెన్స్ కలెక్ట్ చేసి ఒక స్లైడ్ మీద పెట్టి చూస్తే కనుక మీకే అర్థమవుతుంది అనమాట. కొన్ని దాంట్లో స్టేమెన్స్ హైట్ గా ఉంటాయి, కొన్ని దాంట్లో సన్నగా అంటే చిన్నగా ఉంటాయి, కొన్ని దాంట్లో యాంథర్ అనేది మోనోలోబుల్ ఉంటుంది, అంటే యూనిలోబుల్ అంటే సింగిల్ లోబ్ ఉంటుంది, కొన్ని దాంట్లో బైలోబ్ అంటే బైలోబుల్ అంటే ఇలా డైగెషన్ లైన్ అనేది కనపడుతున్నాను బైలోబ్ అంటే. ఓకే, బైలోబ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ కి బైలోబ్ ఉంటది, కానీ తక్కువ ప్లాంట్స్ కి నీకు యూనిలోబ్ ఉంటుంది అనమాట. కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ఈచ్ స్టేమన్ అండర్ డిసెక్టింగ్ మైక్రోస్కోప్ మేకింగ్ ఏ నీట్ డయాగ్రామ్ విచ్ illustrate the range in the shape and the attachment of the anther. ఓకే, యాంథర్ ఒక షేప్ ని మీరు మైక్రోస్కోప్ లో దాన్ని చూస్తే, డిసెక్ట్ చేసి మైక్రోస్కోప్ దాంట్లో చూస్తే కదా, దాని డైసెక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. షేప్ అంటే యాంథర్ షేప్ ఎలా మారుతుంది, ప్రతి ప్లాంట్ కి వేరియేషన్ ఎలా కనపడుతుంది అనేసి మీరు చూస్తాం అనమాట. సో ఈ పాయింట్ అంటే ఈ
ఇక్కడ నుండి ఏ క్వశ్చన్స్ మీరు అంతగా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట, ఎందుకంటే ఇవంతా జనరల్ పాయింట్స్ ఇవన్నీ. సో మీరు ఇక్కడ నుండి ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ మీకు ఈ యాంథర్, ఫిలమెంట్, స్టేమెన్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా, ఈ టర్మినాలజీ అంతా. ఓకే, నెక్స్ట్ a typical angiosperm anther is bilobed with each lobe having two theca. They are called dithecous. ఓకే, మనం యూజువల్గా చెప్పుకున్నాం మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ లో నీకు యాంథర్ అనేది బైలోబ్ ఉంటుంది, అంటే ఇదొక లోబ్ అనమాట. ఓకే, బైలోబ్. ఒక్కొక్క లోబ్ లో నీకు టూ తీక, అంటే ఇదొక తీక అంటే 4 తీకాస్ ఉంటాయి ఒక యాంథర్ లో. ఒక్కో లోబ్ లో నీకు 2 తీకాస్ ఉంటాయి అంటున్నాడు అనమాట. ఓకే, సో డైథీకస్ అంటాం అనమాట, బైలోబ్ విత్ డైథీకస్. ఆఫ్టెన్ ద లాంగిట్యూడినల్ గ్రూ రన్స్ లెంత్ వైజ్ సపరేటింగ్ ద తీక, అంతే కదా. ఇది చూడండి, ఇక్కడ లాంగిట్యూడినల్ ఇది గ్రూ అనమాట. ఈ గ్రూ ఇలా రన్ అవుతూ నీకు ఈ 2 తీకాని డిఫరెన్షియేట్, అంటే ఒకదాన్ని సపరేట్ చేస్తుందని చెప్తున్నారు. Let us understand the various types of tissues and their organization in transverse section of the anther. Transverse section of anther లో నీకు ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. A bilobed nature of an anther is very distinct in transverse section of the anther. Bilobed nature of an anther is very different in transverse section. అంటే నీకు చూడడానికి సింపుల్ గా కనబడుతుంది అనమాట ఇక్కడ. ఓకే, దాన్ని కట్ చేస్తే నీకు డిఫరెంట్ అంటే నీకు కాంప్లెక్సిటీ అనేది కనపడుతుంది అని చెప్తున్నారు. ద యాంథర్ ఈజ్ 4-sided. ఓకే, ఇది ఇంపార్టెంట్. ద యాంథర్ ఈజ్ 4-sided tetragonal structure containing 4 microsporangia located corners, 2 in each lobe. ఇక్కడ నుండి ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే, నీకు ఎలా ఇది అంతా బైలోబుల్ అంటేనా, నీకు టిపికల్ యాంజియోస్పర్మిక్ యాంథర్ గురించి చెప్తున్నాడు, అంటే మోనోలోబుల్ గురించి చెప్పట్లేదు. ఇది బైలోబుల్ యాంథర్ అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ది యాంథర్స్ గురించి చెప్తున్నాడు. మోనోలోబుల్ అయితే మళ్ళీ నీకు డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, బైలోబుల్. ఓకే, ద యాంథర్ ఈజ్ 4-sided tetragonal structure consisting the 4 microsporangia. చూడండి, నీకు క్లియర్ గా మెన్షన్ చేసి చూడండి అక్కడ. చూడండి, ఇదొక సైడ్ లో ఉంది, ఇదొక సైడ్ అంటే 4 డిఫరెంట్ సైడ్, అంటే ఒక్కొక్కటి ఒక్కో మైక్రోస్పోరాంజియా అనమాట. అంటే ఓకేనా, మైక్రోస్పోరాంజియా అంటే అక్కడ నుంచి పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట నీకు. ఓకే, 4 సైడ్ అంటే ఇదొక సైడ్. సో 4-sided అంటే టెట్రాగోనల్ స్ట్రక్చర్ అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మైక్రోస్పోరాంజియా లొకేట్ అయింది అనమాట, ఈచ్ కార్నర్స్ ఆఫ్ ద లూప్. అంటే సో ఇది ఇక్కడ ఒకటి ఈ 4 ని మైక్రోస్పోరాంజియాస్ అంటారు అనమాట. ఓకే, ద మైక్రోస్పోరాంజియా డెవలప్స్ further and becomes the pollen sacs. They extend longitudinally all through length of an anther are packed with the pollen grains. అంటే ఈ మైక్రోస్పోరాంజియా ఏదైతే ఉందో అది ఇనిషియల్ స్టేజెస్ అనమాట. అదే డెవలప్ అయ్యే కొద్ది మైక్రోస్పోరాంజియా నీకు పోలన్ సాక్స్ గా మారుతుంది. పోలన్ సాక్స్ ఏం చేస్తాయి, పోలన్ సాక్స్ వచ్చేసి ఈ పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, దే ఎక్స్టెండ్ లాంగిట్యూడినల్లీ ఆల్ త్రూ ద లెంత్ ఆఫ్ అన్ anther and are packed with the pollen grains. అంటే చూడండి, ఈ పార్ట్ అనేది ఇలా లాంగిట్యూడినల్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ మొత్తం ఇలా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఈ పాయింట్, ఈ శాక్ ఇలా రన్ అవుతుంది, కంప్లీట్ గా రన్ అవుతుంది. అంటే లాంగిట్యూడ్ అంటే కింద వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది డిఫరెంట్ గానే, అంటే నీకు ఏ లోపు ఆ లోపు డిఫరెంట్ గానే ఎక్స్టెండ్ అవుతూ లాంగిట్యూడినల్ గా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద మైక్రోస్పోరాంజియం. In a transverse section, a typical microsporangium appears near circular in outline. ఓకే, స్ట్రక్చర్ నార్మల్ గా నీకు సర్క్యులర్ గా కనపడుతుంది. ఇట్ ఈస్ జనరలీ సరౌండెడ్ బై ద 4 wall layers. ఓకే, ఇది ఇంపార్టెంట్. జనరలీ సరౌండెడ్ బై 4 walls, the epidermis, endothelium, middle layers and tapetum. మైక్రోస్పోరాంజియం నీకు ఎక్కడ ఉంటుంది, కార్నర్ లో ఉంటుంది. కార్నర్ మైక్రోస్పోరాంజియం నీకు పోలన్ సాక్ గా డెవలప్ అవుతుంది. పోలన్ సాక్ నీకు పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది బేసిక్. ఆ తర్వాత మైక్రోస్పోరాంజియం ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇది బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా రావచ్చు అనమాట. డ్రా ఏ టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మైక్రోస్పోరాంజియం అనేసి విత్ ద నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేసి. ఓకే, ఇట్ ఈస్ జనరలీ సరౌండెడ్ బై ద 4, అంటే ఆ మైక్రోస్పోరాంజియం 4 డిఫరెంట్ వాల్ లేయర్స్ ఉంటుందని చెప్తున్నాను. ఒకటేమో ద ఎపిడర్మిస్, ఇంకోటి ఎండోథీషియం, ఇంకో మిడిల్ లేయర్స్ అండ్ ద టెపెటమ్. ఇంకా చూడొచ్చు మీరు. ఓకే, ఇది మనం మైక్రోస్పోరాంజియం చెప్తున్నాం. దీన్ని జూమ్ చేసి చూపించాను నీకు. ఎపిడర్మిస్, ఎండోథీషియం. ఎపిడర్మిస్ అంటే ఫస్ట్ లేయర్, తర్వాత వచ్చేది ఎండోథీషియం, తర్వాత మధ్యలో కొన్ని లేయర్స్ మిడిల్ లేయర్స్ అంటాము. ఆ
ఆ తర్వాత లాస్ట్ దాన్ని టెపటం అంటున్నాం. ఓకే, టెపటం. The outer three wall layers perform the function of protection and help the digestions of anther to release the pollen grains. అంటే ఏదేది ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షన్ అండ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్స్. అంటే డైజెషన్స్ అంటే ఆ యాంథర్ ఏదైతుందో అది పగిలిపోతుంది అనమాట. అప్పుడు ఆ పగిలిపోవడం వల్ల నీకు లోపల ఉన్న పొలం గ్రెయిన్స్ బయటికి స్పిల్ అవుతాయి. ఓకే, దాన్ని డైజెషన్స్ అంటాం అనమాట. ద ఇన్నర్ మోస్ట్ వాల్ టెపటం. ఓకే, ఇంకా 3 లేయర్స్ ఉంది. మన టోటల్ ఎన్ని లేయర్స్? 4 లేయర్స్ అని చెప్పుకునేది ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టెపటం. దాంట్లో ఫస్ట్ 3 లేయర్స్ ఏమో నీకు ప్రొటెక్షన్ అండ్ హెల్ప్స్ డైజెషన్స్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ టెపటం. టెపటం ఏం చేస్తుంది అంటే నౌరిషెస్ అండ్ డెవలపింగ్ ద పొలం గ్రెయిన్స్. నౌరిషెస్ అంటే దానికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటారు. లోపల పొలం గ్రెయిన్స్, పొలం సైడ్స్ పొలం గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, వాటిని నౌరిష్ చేస్తారు. అంటే న్యూట్రియంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు, అంటే ఇస్తుంది అనమాట టెపటం. Cells of tapetum possess dense cytoplasm, generally have more than one nucleus. సో ఇది నీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ లో రావచ్చు అనమాట. ఏమని? సెల్స్ ఆఫ్ టెపటం పొసెస్ లెస్ సైటోప్లాజం అండ్ జనరలీ హ్యావ్ ఓన్లీ వన్ న్యూక్లియస్. అప్పుడు ఆప్షన్ ఆటోమేటిక్ ఏం అవుతుంది? అది ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, వెన్ ద ఆంథర్ ఈస్ యంగ్, ది యంగ్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఆంథర్, గ్రూప్ ఆఫ్ కాంపాక్ట్లీ అరేంజ్ హోమోజీనియస్ సెల్స్ called sporogenous tissues occupies the center of each microsporangium. అంటే స్పోరోజీనియస్ టిష్యూ అనేది అంటే ఆ స్పోరోజీనియస్ టిష్యూ నీకు పోలన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఫర్దర్ నీకు యాంథర్ డెవలప్ అయ్యే కొద్ది. ఓకే, స్పోరోజీనియస్ టిష్యూ అనేది నీకు ఆ మైక్రోస్పోరాంజియం మధ్యలో ఉంటది. ఆ స్పోరోజీనియస్ టిష్యూ డిఫరెన్షియేట్ అయ్యి నీకు పోలన్ గ్రెయిన్స్ ఫార్మ్ చేస్తారు. ఓకే, మైక్రోస్పోరెన్సిస్ అంటే మైక్రోస్పోర్స్ అంటే కదా పోలన్ గ్రెయిన్స్ అనమాట, నథింగ్ బట్ పోలన్ గ్రెయిన్స్ అనమాట. As the anther develops, the cells of sporogenous tissue undergo meiotic divisions to form the microspore tetrads. అంటే ఈ స్పోరోజినస్ టిష్యూ మియోసిస్ లో పాల్గొని నీకు మైక్రోస్పోర్ టెట్రాడ్స్ ని ఫామ్ చేస్తుంది అన్నమాట. అంటే నీకు యాక్చువల్ గా ఏది అవ్వాలన్నా కూడా, నీకు స్పమ్స్ ఫామ్ అవ్వాలన్నా కూడా, నీకు ఒక మన హ్యూమన్ స్పమ్స్ ఫామ్ అవ్వాలన్నా కూడా దానికి ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది అంటే దీని నుంచి ఇక్కడ నుంచి ఇలా డెవలప్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా డెవలప్ అవుతుంది అనేసి. సేమ్ అలానే ప్లాంట్స్ లో కూడా స్పోరోజినస్ టిష్యూస్ మియోసిస్ చేసి నీకు మైక్రోస్పోర్ టెట్రాడ్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, నీకు వాట్ వుడ్ బి ద ప్లాయిడీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద టెట్రాడ్ అంటున్నాడు. ఆటోమేటిక్ గా మియోసిస్ జరుగుతుంది కాబట్టి నీకు ఎన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కటి ఎన్. స్పోరోజినస్ టిష్యూ డబుల్ డిప్లాయిడ్ లో ఉంటది. అది మియోసిస్ జరగగానే నీకు మైక్రోస్పోర్ టెట్రాడ్స్ అనేది ఫోర్ ఫామ్ అవుతాయి అనమాట. టెట్రాడ్ అంటున్నాడు కాబట్టి 4. ఆటోమేటిక్ గా నీకు ఎన్ అనేది దాని ప్లాయిడీ అంటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఎన్ని సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్ అంటే 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది అనమాట. యాజ్ ఈచ్ సెల్ ఆఫ్ స్పోరోజినస్ టిష్యూ is capable of giving rise to microspore tetrad, each one is potential pollen or microspore mother cell. అంటే ఈ 4 మైక్రోస్పోర్ టెట్రాడ్ ఉంటుంది కదా, ఈ ఒక్కొక్కటిని మనం మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటాం అనమాట. మైక్రోస్పోర్ మదర్ సెల్, MMC, microspore mother cell. Okay, the process of formation of microspores from pollen mother cell is through meiosis is called microsporogenesis. దీన్నే స్పోరోజినస్ టిష్యూ అంటే ఆ పోలన్ మదర్ సెల్ ని స్పోరోజినస్ టిష్యూ అంటే పోలన్ మదర్ సెల్ అనమాట. దాని నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అవ్వాలి, అంటే పోలన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మైక్రోస్పోరోజెనిసిస్ అంటాం అనమాట. ఓకే, జెనిసిస్ అంటే పుట్టడం, మైక్రోస్పోర్ అంటే మైక్రోస్పోర్ దాని పేర్లో ఉంది కాబట్టి మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఫ్రమ్ పోలన్ మదర్ సెల్ ఈస్ నోన్ యాజ్ ద త్రూ మియోసిస్. అంటే పైన ఏం జరుగుతుంది, మియోసిస్ ఎక్కడ జరుగుతుంది, ఈస్ నోన్ యాజ్ ద మైక్రోస్పోరోజెనిసిస్. ద మైక్రోస్పోర్స్ యాజ్ దే ఆర్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ 4 cells, ద మైక్రోస్పోర్ టెట్రాడ్. ద మైక్రోస్పోర్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అవి నీకు క్లస్టర్ ఆఫ్ 4 cells నీకు అరేంజ్ అయింది ఏం చెప్తున్నారు, దాన్ని మైక్రోస్పోర్ టెట్రాడ్ అంటాం అనమాట. As anther mature and dehydrate, the microspores dissociate from each other and develop into pollen grains. ఓకే, ఈ మైక్రోస్పోర్స్ ఏవైతే ఉన్నాయో అంటే యాంథర్ మెచ్యూర్ అయ్యే కొద్ది మైక్రోస్పోర్స్ పోలన్ గ్రెయిన్స్ లా కన్వర్ట్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇన్సైడ్ ఈచ్ మైక్రోస్పోరెంజియం several thousands of microspore pollen grains are formed that are released in the digestions of anther. ఓకే, ఆటోమేటిక్ గా
ఒక్కొక్క మైక్రోస్పోరెంజియం అంటే 4 మైక్రోస్పోరెంజియమ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక్కొక్క మైక్రోస్పోరెంజియం లో నీకు థౌజండ్స్ ఆఫ్ నీకు పోలన్ గ్రెయిన్స్ అంటే మైక్రోస్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ మైక్రోస్పోర్స్ ని మనం పోలన్ గ్రెయిన్స్ అంటాం అనమాట. ఓకే, అండ్ రిలీజ్ డ్యూరింగ్ డయాసిస్ అంటే ఒకసారి యాంథర్ పగిలిపోయినప్పుడు నీకు థౌజండ్స్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ పోలన్ గ్రెయిన్. ద పోలన్ గ్రెయిన్స్ రిప్రజెంట్ ద మేల్ గ్యామెటోఫైట్స్ అంటారు కదా. పోలన్ గ్రెయిన్స్ నీకు స్టిగ్మా మీద పడి ఆ పోలన్ గ్రెయిన్స్ నీకు పోలన్ ట్యూబ్ ఫామ్ చేసి అలాగా ఫీమేల్ ఓవ్యూల్స్ తో అది అప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మేల్ కి ఫీమేల్ గ్యామెటోఫైట్స్ కి మధ్య రీప్రొడక్షన్ జరుగుతుంది. అదే రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఫర్టిలైజేషన్ జరిగి నీకు న్యూ ఆఫ్స్ప్రింగ్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ యూ టచ్ ద ఓపెన్ ఆంథర్స్ ఆఫ్ హైబిస్కస్ ఆర్ ఎనీ అదర్ ఫ్లవర్స్ యూ విల్ ఫైండ్ డిపాజిట్ ఆఫ్ ఎల్యూస్ పౌడర్ పోలన్ గ్రెయిన్స్ అనేవి అంతే కదా. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ ఏదైనా హైబిస్కస్ ఫ్లవర్స్ అలా ఆంథర్స్ మీరు టచ్ చేసినప్పుడు మీకు ఎల్లో కలర్ పౌడరీ సబ్స్టాన్స్ మీ చేతికి అతుక్కుంటుంది అనమాట. దాన్ని పోలన్ గ్రెయిన్స్ అంటాం. స్ప్రింకిల్ దీస్ గ్రెయిన్స్ ఆన్ డ్రాప్ ఆఫ్ వాటర్ టేక్ ఆన్ గ్లాస్ సైడ్ అండ్ అబ్జర్వ్. ఓకే, మీరు ఒకవేళ వాటిని ఆ పౌడర్ ని మీరు గ్లాస్ లైన్ మీద వేసి మైక్రోస్కోప్ లో చూస్తే కదా మీకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ మీకు అంటే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అన్ని కనపడతాయి అనమాట. అలాంటి ఒక హైబిస్కస్ తీసుకోండి, ఇంకొకటి వేరే మ్యారీగోల్డ్ లాగా డిఫరెంట్ ఫ్లవర్స్ మీద కంపేర్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ డిఫరెంట్ షేప్ లో మీకు కనపడుతుంది అనమాట. You will readily amaze at the various architectures of sizes, shapes, colors, designs seen on the pollen grains from the different species. So different species చూస్తే మీకు different గా కనపడతాయని చెప్తున్నాను అనమాట. Pollen grains are generally spherical, measuring about the 25 to 50 micrometers in diameter. 25 to 50 micrometers in diameter. Generally spherical. Okay. It has prominent two-layered wall. ఓకే, ఈ పోలన్ గ్రెయిన్స్ కి 2-layered వాల్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. ద హార్డ్ అవుటర్ లేయర్ ఈస్ నోన్ as XII ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్పోరోపులిన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్. ఇది ఇంపార్టెంట్. హార్డ్ అవుటర్ లేయర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పోరోపులిన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్ నోన్. ఓకే, అవుటర్ లేయర్ ఏమో XII అంటాము. XII ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పోరోపులిన్. XII is made up of sporopollen. Important, very important line అన్నమాట. XII is made up of sporopollen which is the most resistant. అందుకే నీకు పోలన్ గ్రెయిన్స్ అనేవి ఎప్పటికీ చనిపోవు అనమాట. ఇట్ కెన్ విత్స్టాండ్ హై టెంపరేచర్స్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆఫ్ ద ఆల్కలీ. ఇవన్నీ ఎందుకు ఈ హై టెంపరేచర్ రెసిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ రెసిస్టెంట్ ఎందుకంటే స్పోరోపోలిన్ ద్వారా. నో ఎంజైమ్ దట్ డిగ్రేడ్స్ స్పోరోపోలిన్ యాజ్ అంటే ఏ ఎంజైమ్ ఇంతవరకు చూడలేదు స్పోరోపోలిన్ డిగ్రేడ్ చేసి, అందుకే అది మోస్ట్ రెసిస్టెంట్ అంటున్నాం అన్నమాట. Pollen grains XII has prominent aperture called the germ pores where sporopollen is absent. ఓకే, నీకు పోలన్ గ్రెయిన్ ఇలా ఉంటే కన్నా కంప్లీట్ పోలన్ గ్రెయిన్ స్పెరికల్ ఉంటే ఒక్క చోటు మాత్రం నీకు ఉండదు అనమాట. అది జెర్మ్ పోర్స్ అంటాం అనమాట. అక్కడ స్పోరోపోలిన్ అనేది ఆబ్సెంట్ అనమాట. ఓకే, పోలన్ గ్రెయిన్స్ ఆర్ వెల్ అంటే ఆ పాయింట్ నుంచి నీకు పోలన్ ట్యూబ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఆ జెర్మ్ పోర్స్ ఉండే pollen grains are well preserved as fossils because of the presence of the sporopollen. ఈ స్పోరోపోలిన్ ఉంటుంది కాబట్టి పోలన్ గ్రెయిన్స్ ఫాజిల్ గా కూడా మీకు ప్రిజర్వ్ అయింటది అనేసి చెప్తున్నాను అనమాట. అంత రెసిస్టెంట్ అంటే ఒక ఫాజిల్ ప్రిజర్వ్ అయ్యేంత స్టామినా, అంత రెసిస్టెంట్ అనేది నీకు ఆ XII స్పోరోపోలిన్ అనేది ఉంది. The XII exhibits fascinating array of patterns and designs. Okay. Why do you think the XII should be hard? What is the function of jumper? Jumper is obvious గా నీకు పోలన్ ట్యూబ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వై డూ థింక్ ద XII షుడ్ బి హార్డ్? ఎందుకంటే నీకు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అవన్నిటిని విత్స్టాండ్ చేసుకున్న పోలన్ గ్రెయిన్స్ ఉంటేనే ఆ స్పీసీస్ అనేది అంటే పాలినేషన్ జరిగేంత వరకు అది హెల్ప్ అవుతుంది అన్నమాట. XII అనేది పోలన్ గ్రెయిన్ లీవ్ అంటే బతుకుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ద ఇన్నర్ వాల్, అవుటర్ దేమో XII అన్నాము, ఇప్పుడు ఇన్నర్ వాల్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఇస్ ఇంటైన్. మనం 2 అని చెప్పుకున్నాం కదా, ఒకటి ఏమో XII, ఇంకోటి ఇంటైన్. ఇట్ ఈస్ ఎ థిన్ అండ్ కంటిన్యూస్ లేయర్ మేడ్ అప్ ఆఫ్ ద సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఇది ఇంపార్టెంట్ అనమాట. XII ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పోరోపోలిన్. ఇంటైన్ ఈస్ ద కంటిన్యూస్ థిన్ అండ్ కంటిన్యూస్. నీకు XII అనేది ఒక్క దగ్గర నీకు
స్పోరోపోలిన్ ఆబ్సెంట్ అవుతుంది, ఎగ్జైన్ అనేది ఆబ్సెంట్ అవుతుంది, అదే జెర్మ్ పోర్. కానీ ఇన్నర్ లేయర్ అలా కాదు, కంటిన్యూస్ ఉంటుంది. థిన్ అండ్ కంటిన్యూస్ లేయర్ మేడప్ ఆఫ్ ద సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ద సైటోప్లాజం ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఈస్ సరౌండెడ్ బై ద ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, సైటోప్లాజం ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఆటోమేటిక్ గా నీకు ప్లాస్మా మెంబ్రేన్ తో బౌండ్ అని చెప్తున్నారు అనమాట. వెన్ ద పోలన్ గ్రెయిన్ మెచ్యూర్స్ ఇట్ కంటైన్స్ 2 cells. ఒక పోలన్ గ్రెయిన్ మెచ్యూర్ అయ్యాక దాంట్లో 2 cells ఉంటాయి అనమాట. ఒకటేమో వెజిటేటివ్ సెల్, ఇంకోటేమో జనరేటివ్ సెల్. ఓకే, 1.5b చూడండి, పైన వెజిటేటివ్ సెల్ ఉంది, కిందేమో జనరేటివ్ సెల్ ఉంది అనమాట. వెజిటేటివ్ సెల్ ఈస్ బిగ్గర్. ఇది చూడండి, జనరేటివ్ సెల్ పెద్దగా ఉందా, వెజిటేటివ్ సెల్ పెద్దగా ఉందా? వెజిటేటివ్ సెల్ పెద్దగా ఉందా, జనరేటివ్ సెల్ పెద్దగా ఉందా? వెజిటేటివ్ సెల్. ఓకే, వెజిటేటివ్ సెల్ ఈస్ బిగ్గర్. ఇది కూడా మీకు స్టేట్మెంట్ టైప్ లో రావచ్చు అనమాట. విచ్ అంటే జనరేటివ్ సెల్ ఈస్ బిగ్గర్, వెజిటేటివ్ సెల్ ఈస్ స్మాలర్ అని రావచ్చు. ఆటోమేటిక్ గా అది ఫాల్స్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఈ లైన్ మొత్తం చూడు, వెజిటేటివ్ సెల్ ఈస్ బిగ్గర్ యాజ్ అబండెంట్ ఫుడ్ రిజర్వ్ అండ్ లార్జ్ ఇర్రెగ్యులర్ షేప్ న్యూక్లియస్. సో ఈ లైన్ టు లైన్ మొత్తం మీకు ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్ టు లైన్ అంతా నీకు డైరెక్ట్ గా ఎంసీక్యూకి వచ్చేది, పొటెన్షియల్ ఎంసీక్యూ రావడానికి. ద జనరేటివ్ సెల్ ఈస్ స్మాల్ అండ్ ఫ్లోట్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద వెజిటేటివ్ సెల్. ఓకే, జనరేటివ్ సెల్ అనేది వెజిటేటివ్ సెల్ యొక్క సైటోప్లాజం లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సైటోప్లాజం ఆఫ్ ద వెజిటేటివ్. సో ఈ రిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ అ స్పిండిల్ షేప్డ్ విత్ డెన్స్ సైటోప్లాజం న్యూక్లియస్. ఓకే, ఇట్ ఈస్ అ స్పిండిల్ షేప్ అంటున్నాడు విత్ డెన్స్ సైటోప్లాజం, థిక్ సైటోప్లాజం అనేది ఉంటుంది అన్నమాట. జనరేటివ్ సెల్ నీకు థిక్ సైటోప్లాజం అని ఉంటుంది అనమాట. అండ్ న్యూక్లియస్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ ఓవర్ 60% ఆఫ్ యాంజియోస్పర్మ్స్ pollen grains are shed at 2 cellular stage. ఓకే, 60% ఆఫ్ యాంజియోస్పర్మ్స్ లో నీకు 2 cellular stage అంటే వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్ ఈ స్టేజ్ లోనే షెడ్ అయిపోతాయి. అంటే షెడ్ అంటే అక్కడితో ఆగిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే పోలన్ గ్రెయిన్స్ పాలినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇన్ ద రిమైనింగ్ స్పీసెస్ ద జనరేటివ్ సెల్ డివైడ్స్ mitotically to give rise to 2 male gametes before the pollen grains are shed. Remaining 40% ఏమవుతుందంటే ఈ జనరేటివ్ సెల్ మైటోటిక్ డివిజన్ చేసి 2 cells ఫార్మ్ చేస్తున్నారు. ఓవరాల్ ఎన్ని అవుతాయి? 3 cells. దీన్ని ఏమంటారంటే 2 male gametes అంటున్నారు అనమాట. ఓకే, ఇది 40% ప్లాన్స్, దాన్ని 3 cell స్టేజ్ అంటారు. నెక్స్ట్, pollen grains of many species causes severe allergies and bronchial afflictions in some people, leading to chronic respiratory disorders like asthma, bronchitis అంటున్నారు. ఓకే, pollen grains అనేది అలర్జిటిక్ అనమాట. చాలా మంది పర్సన్స్ కి అలర్జిటిక్ అంటే అవి ఎప్పుడైతే మన వాళ్ళు ఇన్హేల్ చేస్తారో నీకు చాలా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అనమాట. క్రానిక్ రెస్పిరేటరీ లైక్ ఆస్మా, బ్రాంకైటిస్ అనేవి వస్తాయి అనమాట. ఇట్ మే బి మెన్షన్ ద పార్థీనియం ఆర్ క్యారెట్ గ్రాస్ that came to India as a contaminant with the imported wheat as a ubiquitous occurrence causes the pollen allergy. Okay, పార్థీనియం, క్యారెట్ గ్రాస్, మామూలుగా మనం క్యారెట్ గ్రాస్ చూస్తూ ఉంటాం అన్నమాట. క్యారెట్ గ్రాస్ అంటే చూడడానికి క్యారెట్ గ్రాస్ లా ఉంటుంది, కానీ క్యారెట్ గ్రాస్ అంటే క్యారెట్ సంబంధించిన గ్రాస్ కాదనమాట. ఓకే, దీన్ని సైంటిఫిక్ నేమ్ అంటే పార్థీనియం అనమాట. పార్థీనియం క్యారెట్ గ్రాస్. ఇది కంటామినెంట్ అంటే వీటితో పాటు కంటామినెంట్ మన ఇండియాకి వచ్చేసి ఇప్పుడు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఓకే, విచ్ కాజెస్ ద మోస్ట్ అలర్జీస్ వచ్చేసి అదే కాజ్ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్, pollen grains are rich in nutrients. It has become a fashion in recent years to use pollen tablets as a food supplements. ఓకే, కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ లో మాత్రమే అది అలర్జీ కాదు, కొన్ని దాంట్లో కొందరు మాత్రమే అలర్జెటిక్ గా ఉంటుంది అనమాట. యూజువల్ గా pollen grains are rich in the nutrients which are used as a food supplement in the nowadays. In Western countries, a large number of pollen products in the form of tablets and syrups are available in the market. ఇవి హైలీ న్యూట్రియన్స్ కాబట్టి చాలా వరకు టాబ్లెట్స్, సిరప్స్ మార్కెట్ లో అవైలబుల్ అనమాట. Pollen consumption has been claimed to increase the performance of athletes and race horses. ఓకే, సో హై న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి అథ్లెట్స్, రేస్ హార్సెస్ ఈ పోలెన్ టాబ్లెట్స్ ని యూజ్ చేస్తున్నారు అనమాట.
when once they are shed, the pollen grains have land on the stigma before they lose viability. If they have to bring the out to fertilization, అంటే వన్స్ షెడ్ అయినాక అంటే స్టాప్ అయిపోతుంది అంటేనే ఏంటి ఆ పాలన్ గ్రెయిన్స్ వెయిట్ చేస్తుంటాయి అనమాట. ఓకే, ఎప్పుడైతే పాలినేషన్ జరుగుతుంది, ఏదైనా బర్డ్ ద్వారా లేకపోతే ఏదైనా ఫ్లైస్ ద్వారా ఏదైనా ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరుగుతుంది అనేసి వెయిట్ చేస్తుంటది అనమాట. ఒక్కసారి పాలినేషన్ జరిగేంత వరకు ఆ, అది షెడ్డింగ్ స్టేజ్ లో ఉంటుంది. ఓకే, అది ఫర్టిలైజేషన్ అనేది ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం లో జరిగిపోవాలన్నమాట, లేకపోతే లోపల చచ్చిపోతుంది. కానీ ఆ పోలన్ గ్రెయిన్ మాత్రం ప్రిజర్వ్ అయిపోతుంది. ఎందుకు? ఆ స్పోర్ ఓపెన్ ద్వారా. బిఫోర్ దే లూజ్ వయబిలిటీ దే హ్యావ్ టు బ్రింగ్ ఫర్టిలైజేషన్. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగాలి అనుకుంటే ఆ పోలన్ గ్రెయిన్స్ అనేవి ఆ వయబుల్ పీరియడ్ లో ల్యాండ్ అయిపోవాలన్నమాట. అదే స్పీసీస్ సేమ్ స్పీసీస్ లో ఫ్లవర్ కి ఫీమేల్ ఫ్లవర్ మీద పడాలి అనమాట టు బ్రింగ్ ద ఫర్టిలైజేషన్. హౌ లాంగ్ డూ యూ థింక్ ద పోలన్ గ్రెయిన్స్ రిటైన్ ద వయబిలిటీ? అంటే ఎన్ని ఉంటుంది అనేసి, ఎన్ని రోజులు ఉండొచ్చు అనేసి చెప్తున్నారు, అడుగుతున్నారు అనమాట. The period for which pollen grains remain viable is highly variable. To some extent, depends on the prevailing temperature and the humidity. And temperature, humidity మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. హైలీ వేరియబుల్, ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇన్ సమ్ cereals such as rice and wheat, pollen grains lose variability within 30 minutes. కొన్ని దాంట్లో 30 minutes లోనే అయిపోతుంది, కొన్ని దాంట్లో మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్తున్నాను, మంత్స్, ఇయర్స్ అలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్ మెంబర్స్ ఆఫ్ రోజేసి, లెగ్యూమేసి, సొలనేసి, దే మెయింటైన్ వయబిలిటీ ఫర్ మంత్స్. అంటే ఈ సొలనేసి, లెగ్యూమేసి, సొలనేసి ప్లాంట్స్ లో అయితే వాటి వయబిలిటీ కొన్ని మంత్స్ వరకు ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ స్టోరింగ్ ఆఫ్ సిమెన్ స్పర్మ్స్ ఆఫ్ మెనీ అనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. మనం మామూలుగా చూస్తే స్పర్మ్ బ్యాంక్స్ అలాగే ఉంటాయి అన్నమాట. స్పర్మ్ స్టోర్ చేసుకోవడానికి కొన్ని బ్యాంక్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి మార్కెట్ లో. అలాగే పోలన్ గ్రెయిన్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎస్, స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టోర్ పోలన్ గ్రెయిన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఫర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ -196 degrees. ఇది ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ డైరెక్ట్ గా రావచ్చు అనమాట. మోస్ట్ పొటెన్షియల్ ఎంసీక్యూ అన్నమాట. ఏ దాంట్లో స్టోర్ చేసిన పోలన్ గ్రెయిన్స్ అంటే లిక్విడ్ నైట్రోజన్ అండ్ -196 degrees Celsius. Such stored pollen can be used for the pollen plants similar to seed banks. ఓకే, అంటే మన దగ్గర నీకు స్పర్మ్ బ్యాంక్స్ అవన్నీ ఎప్పుడైతే మనకి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ జరగాలో అప్పుడు స్పర్మ్ బ్యాంక్ లో స్పర్మ్ తీసుకొని ఇన్సమినేట్ చేస్తామో అలాగే నీకు పోలన్ బ్యాంక్స్ లో నీకు స్టోర్ చేసిందో విచ్ యూజ్ ద క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అనమాట. క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ నీకు యూజ్ అవుతాయి అనమాట. సో నీకు ఈ దీంట్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిక్విడ్ నైట్రోజన్ -196 degrees పోలన్ గ్రెయిన్స్ ని ఎంత టెంపరేచర్ లో స్టోర్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. తర్వాత పోలన్ గ్రెయిన్స్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్, ఇది ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోలన్ గ్రెయిన్స్ అలర్జీ కాజ్ చేస్తుంది. పార్థీనియం ఆల్సో నోన్ యాజ్ దీని ఇంకో పేరు క్యారెట్ గ్రాస్, అలర్జీ కాజ్ చేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్. తర్వాత వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్ ఏది పెద్దది? వెజిటేటివ్ సెల్ యొక్క సైటోప్లాజం లో నీకు జనరేటివ్ సెల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది నేర్చుకోవాలి. ఓకే, వాటి దాన్ని రివర్స్ ఇచ్చేసి అడగచ్చు. 60% దేంతో ఎంత పర్సెంట్ ఆఫ్ ప్లాంట్స్ 2 cell స్టేజ్ ఉంటుంది, ఎంత పర్సెంట్ 3 cell స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జైన్, ఇంటైన్. ఎగ్జైన్ ఏమో కంటిన్యూస్, ఇంటైన్ ఏమో కంటిన్యూస్, ఎగ్జైన్ ఏమో నాన్ కంటిన్యూస్. ఎక్కడ? ఓన్లీ వన్ జర్మ్ పోల్ దగ్గర. ఎగ్జైన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పోర్ పోలన్ విచ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్, అన్ని చాప్టర్స్ లో డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ అంటే కింద ఇచ్చిన ఏ బి అంటే ఈ పేర్లతో నేర్చుకున్నాను అన్నమాట. తర్వాత మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. మళ్ళీ పోలన్ మదర్ సెల్ ఎక్కడ నుండి స్పోరోజెనిసిస్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ మైటోటిక్ డివిజన్ అది తెలుసుకోవాలి. తర్వాత ఈ 4 layers యొక్క ఫంక్షన్స్. ఫస్ట్ 3 layers ఏమో నీకు ప్రొడక్షన్ అండ్ డైసెన్స్ లో యూజ్ అవుతాయి. చెప్పటం ఏమో నీకు నరిషింగ్. ఓకే, నెక్స్ట్ ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇదంతా బేసిక్. ఇది కూడా బేసిక్, ఇంత ఇంట్రడక్షన్ టాపిక్. ఇక్కడ ఏ క్వశ్చన్స్ రావు మీకు, ఇక్కడ నుంచి కూడా ఏ క్వశ్చన్స్ రావు. ఈ సైంటిస్ట్ లో మీకు ఏం చదువుతున్నా జస్ట్
ఎంబ్రియాలజికల్ ఆస్పెక్ట్స్ అని వస్తే మహేశ్వరి పేరు గుర్తు రావాలి సైంటిస్ట్ పేరు. నెక్స్ట్ ఇప్పుడు ముందుకెళ్దాం. ఓకే, ద పిస్టిల్ మెగాస్పోరాంజియం ఎంబ్రియోసెల్. ఇంతవరకు మనము మేల్ యాండీస్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మైక్రోస్పోరాంజియం అంటే నీకు మేల్, మెగాస్పోరాంజియం అంటే ఓవ్యూల్ అంటే ఫీమేల్. Gynoecium represents the female reproductive part of the flower. The gynoecium may consist a single pistil. అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ మనం మార్ఫాలజీలో ఆల్రెడీ మనము ఆ చాప్టర్ చెప్పుకున్నాం అనమాట. సింగిల్ పిస్టిల్ అని ఉండొచ్చు, లేకుంటే మోర్ దెన్ వన్ పిస్టిల్ అని ఉండొచ్చు అనమాట. సింగిల్ పిస్టిల్ ఉంటేనే మోనోకార్పులరీ, or may have the more than one pistil called multicarpillary. Okay, more than one pistil unte multicarpillary, single pistil unte monocarpillary. When there are more than one pistils may be fused together called syncarpus. Morphology చెప్పుకున్నాం. syncarpus అంటే ఏంటి, అపోకార్పస్ అంటే ఏంటి. అపోకార్పస్ అంటే నీకు పిస్టిల్స్ మోర్ దెన్ వన్ పిస్టిల్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ వితౌట్ ఫ్యూజన్. అదే మోర్ దెన్ 2 to 3 పిస్టిల్స్ ఉండి ఫ్యూజ్ అయింది అని సింకార్పస్ అంటాం అనమాట. సింకార్పస్ అండ్ అపోకార్పస్. వాటి ఇమేజెస్ కూడా మీకు ఇచ్చాడని చెప్తున్నాను అనమాట కింద. ఈచ్ పిస్టిల్ హ్యాస్ 3 parts: స్టిగ్మా, స్టైల్, ఓవర్. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఏ డిసెక్టెడ్ హైబిస్కస్ షోయింగ్ ద పిస్టిల్ అండ్ ద షోయింగ్ పిస్టిల్ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ హావ్ బీన్ రిమూవ్డ్. అంటే ఏ దీంట్లో ఓన్లీ పిస్టిల్ పార్ట్, రిమైనింగ్ ఫ్లవర్ పార్ట్స్ అని తీసేసింది అనమాట. లైక్ పెటల్స్, సెపల్స్ అని తీసేసానని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టీ కార్పులరీ సింకార్పస్ పిస్టిల్ పెపవర్. ఎగ్జాంపుల్ కూడా, ఎగ్జాంపుల్ పెపవర్. ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇది కూడా నేర్చుకో. పెపవర్ లో నీకు సింకార్పస్ అంటే పిస్టిల్స్ అని ఫ్యూజ్ అని చూపిస్తున్నాడు అనమాట దీంట్లో. నెక్స్ట్ మల్టీ కార్పులరీ అపోకార్పస్ ఇన్ మైచిలియాలో నీకు అపోకార్పస్. ఇవన్నీ ఫ్యూజ్ అవ్వాలని డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, ఫ్యూజ్ అంటే ఇలా ఉండాలి, ఫ్రీ అంటే ఇలా ఉండాలి. ఏదానికది డిఫరెంట్ గా ఉందని చెప్తున్నాడు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ మైచిలియా, దీనికి ఎగ్జాంపుల్ ఏమో పెపవర్. ఓకే, నెక్స్ట్ స్టిగ్మా సర్వ్స్ యాజ్ అ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద పోలన్ గ్రెయిన్స్. ఆబ్వియస్ గా స్టిగ్మా అనేది ల్యాండింగ్ ప్లాట్ఫామ్. అంటే పోలన్ గ్రెయిన్స్ అనేవి పాలినేషన్ కి వస్తాయి కదా, అది ల్యాండింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అక్కడ ల్యాండ్ అవుతాయి. పొలన్ అనేది స్టిగ్మా మీద ల్యాండ్ అవుతాయి చెప్తున్నాను. ద స్టైల్ ఈస్ ఎలాంగేటెడ్ స్లెండర్ పార్ట్ బెనీత్ ద స్టిగ్మా. ఓకే, బెనీత్ అంటే స్టిగ్మా కింద ఉన్న స్లెండర్ లాంగ్ ఎలాంగేటెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ అంటామని చెప్తున్నాను అనమాట. ద బేసల్ బల్జ్డ్ పార్ట్ ఆఫ్ పిస్టిల్ ఇస్ ద ఓవరీ. అంటే పిస్టిల్ అంటే స్టిగ్మా కింద ఏది ఉంటుందో దాన్ని స్టైల్ అంటాము. ఆ స్టైల్ కింద బల్జ్ పార్ట్ ఏదో ఉందో దాన్ని ఓవరీ అంటాం. ఇది మీకు తెలిసిందే, ఇప్పుడు మార్ఫాలజీలో క్లియర్ గా చెప్తాం. ఇన్సైడ్ ద ఓవరీ ద ఓవేరియన్ క్యావిటీ కాల్ ద లోక్యూల్స్. మల్టీలాక్యులర్, యూనిలాక్యులర్ అవి కూడా మనము మార్ఫాలజీలో చెప్పుకుందాం అనమాట. ద ప్లాసెంటా ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద ఓవేరియన్ క్యావిటీ. ఓకే, ప్లాసెంటా అంటే ఏం చెప్పుకున్నాం మనము, ఓవ్యూల్స్ అటాచ్ అయ్యింటాయని, దానికి అటాచ్ అయ్యింటాయని చెప్పుకున్నాం. ప్లాసెంటేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ చెప్పుకున్నాం. మార్జినల్, సెంట్రల్, ఫ్రీ, యాక్సైల్, బేసల్ ప్లాసెంటేషన్, ఇవన్నీ డిఫరెంట్ ప్లాసెంటేషన్స్ కూడా మనము మార్ఫాలజీలో చెప్పుకున్నాం అనమాట. రీకాల్ ద డెఫినేషన్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ దట్ యూ స్టడీడ్ ఇన్ క్లాస్. మార్ఫాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పుకున్నాం కదా, అవి ఏంటి ఒకసారి రీకాల్ చేసుకొని చెప్తున్నారు. అరైజింగ్ ఫ్రమ్ ద ప్లాసెంటా ఆర్ ద మెగాస్పోరాంజియం. ప్లాసెంటా నుంచి నీకు మెగాస్పోరాంజియం అంటే ఓవ్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఆల్రెడీ దీని కూడా మనం మార్ఫాలజీలో చెప్పుకుందాం. ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ఓవరీ మే బి 1. అంటే కదా నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేది ఓవరీలో 1 ఉండొచ్చు. లైక్ ప్యాడీ, మ్యాంగో టు మెనీ, పపాయ, వాటర్ మెలన్, ఆర్కిడ్స్. వీటిలో మెనీ అంటే ఎక్కువ ఉంటాయని చెప్తున్నాడు. 1 వచ్చేసి అంటే 1కి ఎగ్జాంపుల్, ఒక్క ఓవ్యూల్ ఉండడానికి ఎగ్జాంపుల్ వీట్, ప్యాడీ, మ్యాంగోకి ఎగ్జాంపుల్. మెనీకి ఏమో పపాయ, వాటర్ మెలన్, ఆర్కిడ్స్. ఓకే, ద మెగాస్పోరాంజియం ఓవ్యూల్ అని ఇంకో పేరు చెప్పుకున్నాం కదా. లెట్ us familiarize ourselves with the structure of the typical angiosperm ovule. ఓకే, టిపికల్ యాంజియోస్పర్మ్ ఓవ్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి ఇమేజ్ లో ఇచ్చాను అనమాట.
1.7 టిపికల్ ఎలా ఉంటుంది, ఓబీలో ఎలా ఉంటుంది అనేసి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే డైరెక్ట్ గా మీకు ఇది ఇచ్చేసి లేబుల్ అడిగేస్తుంది యాజ్ యూజువల్. The ovule is small structure attached to the placenta by means of the stalk called the funicle. ఓకే, ఈ ఓవ్యూల్ ఏదైతుందో ఈ ఓవ్యూల్ వచ్చేసి ప్లాసెంటాకి ఎలా అటాచ్ అయ్యింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యూనికల్ స్టాక్ అంటాము, దాన్ని ఫ్యూనికల్ అంటాం అనమాట. ద బాడీ ఆఫ్ ఓవ్యూల్ ఫ్యూజెస్ విత్ ద ఫ్యూనికల్ ఇన్ ద రీజన్ ఆఫ్ ద హైలమ్. ఓకే, ఇది ఫ్యూనికల్ అనమాట. ఇదంతా ఓవ్యూల్ అనుకుంటే ఈ పార్ట్ వచ్చేసి ఇలా ఎక్స్టెండ్ అయ్యి ప్లాసెంటాకి అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని ఫ్యూనికల్ అంటాం ఆ స్టాక్ ని. ఓకే, ఈ బాడీ ఇదంతా బాడీ ఆఫ్ ద ఓవ్యూల్. ఈ బాడీ ఆఫ్ ద ఓవ్యూల్ అంటే ఈ స్టాక్ ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే హైలమ్ పార్ట్. దీన్ని హైలమ్ అంటున్నాం అనమాట. హైలమ్ దగ్గర అటాచ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, దస్ హైలమ్ రిప్రజెంట్ ద జంక్షన్ బిట్వీన్ ద ఓవ్యూల్ అండ్ ద ఫ్యూనికల్. అంతే కదా, ఇది ఫ్యూనికల్ కి ఎక్కడ అటాచ్ అవుతుంది, ఓవ్యూల్ ఫ్యూనికల్ కి ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే హైలమ్. అంటే సో దాన్ని జంక్షన్ అంటాం అనమాట. సో జంక్షన్ బిట్వీన్ ద ఓవ్యూల్ అండ్ ద ఫ్యూనికల్ క్వశ్చన్ వస్తుంది అంటే హైలమ్. ఓకే, ఈచ్ ఓవ్యూల్ హ్యాస్ 1 or 2 protective envelopes called the integuments. 1 or 2 integuments ఉన్నాయని చెప్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, అవుటర్ ఇంటెగ్యుమెంట్. ఆ ఓవ్యూల్ ప్రొటెక్ట్ చేసి 2 ఇంటెగ్యుమెంట్స్ ఉంటాయి, దాన్ని అవుటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఓకే, ఇంటెగ్యుమెంట్స్ encircle the nucellus except the tip where the small opening called the micropyle is organized. Opposite to micropyle, there is a chalaza end representing the base of the ovule. Integuments నీకు మొత్తం ఓవ్యూల్ మొత్తం కవర్ చేస్తుంది ఎక్సెప్ట్ ఒక చిన్న పార్ట్, దాన్ని మైక్రోపైల్ అంటున్నాడు అనమాట. ఈ మైక్రోపైల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉండేదాన్ని కలాజల్ ఎండ్ అంటాం అనమాట. కలాజా అంటే బేసల్ పార్ట్ అనేసి. ఓకే, enclosed within the integuments is a mass of the cells called the nucellus. ఇంటెగ్యుమెంట్స్ కి లోపల ఇంటెగ్యుమెంట్స్ కవర్ చేస్తాయి అంటున్నాడు. అవుటర్ ఇన్నర్ కదా, దీని లోపల కవర్ చేస్తూ న్యూసెల్లస్ ఉంది. ఓకే, న్యూక్లియస్ కాదు న్యూసెల్లస్. ఓకే, న్యూసెల్లస్ మొత్తం పార్ట్ కవర్ అయిపోయింది. న్యూసెల్లస్ పార్ట్ మొత్తం ఇంటెగ్యుమెంట్స్ కవర్ అయి ఉంటుంది, కానీ ఎక్సెప్ట్ 1 పార్ట్, అదే మైక్రోపైల్. ఓకే, సెల్స్ ఆఫ్ న్యూసెల్లస్ హ్యావ్ ద అబండెంట్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఈ న్యూసెల్లస్ మనం అక్కడ టెప్టమ్ ఎలాగైతే పోలన్ గ్రెయిన్స్ కి నౌరిష్ చేస్తుందో, ఈ న్యూసెల్లస్ అనేది గ్రోయింగ్ ఎంబ్రియోసైట్ ఫీమేల్ గ్యామెటోఫైట్ కి నౌరిష్ చేస్తుంది, అంటే ఫుడ్ ఇస్తుంది అనమాట. ఓకే, లొకేటెడ్ ఇన్ ద న్యూసెల్లస్ embryosac of the female gametophyte. Okay, an ovule generally has single embryosac formed from the megaspore. మెగాస్పోర్ నుంచి అంటే ఫీమేల్ స్పోర్ నుంచి నీకు ఒక సింగిల్ ఎంబ్రియోసాక్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మైక్రోస్పోరోజెన్సిస్ ఎలా చెప్పుకున్నామో ఇప్పుడు మెగాస్పోరోజెన్సిస్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోర్స్ ఫ్రమ్ మెగాస్పోర్ మదర్ సెల్స్. అక్కడ మైక్రోస్పోర్స్ ఫ్రమ్ ద మైక్రోస్పోర్ మదర్ సెల్స్, ఎక్కడ మైక్రోస్పోరోజెన్సిస్. మెగాస్పోరోజెన్సిస్ లో మెగాస్పోర్స్ ఫ్రమ్ ద మెగాస్పోర్ మదర్ సెల్స్ ఇస్ కాల్డ్ ద మెగాస్పోరోజెన్సిస్. Ovules generally differentiate a single megaspore mother cell in the micropylar region. Ovule ఏ రీజన్ లో డిఫరెన్షియేట్ అవుతుంది అంటున్నాడు అంటే మైక్రోపైలర్ రీజన్ లో. ఓకే, ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ మైక్రోపైలర్ రీజన్ లో నీకు డిఫరెన్షియేట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ద లార్జ్ సెల్ కంటైనింగ్ ద డెన్స్ సైటోప్లాజం అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్. ఓకే, ఆ మెగాస్పోర్ అనేది లార్జ్ సెల్ కంటైనింగ్ ద డెన్స్ సైటోప్లాజం అంటే ప్రామినెంట్ న్యూక్లియస్ అన్నమాట. ద మెగాస్పోర్ మదర్ సెల్స్ అండర్గో మియోటిక్ డివిజన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెగాస్పోర్ మదర్స్ అండర్గోయింగ్ మియోసిస్? అంటే నీకు అక్కడ నీకు ఓవరాల్ గా ప్లాంట్ అనేది 2n ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మనం 2n అనమాట. మన ప్లాయిడ్ అంటే మనకు 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది అనమాట. ఈ డిప్లాయిడ్ కండిషన్ మియోటిక్ డివిజన్ లో పాల్గొంటే అప్పుడు n అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ నీకు పోలన్ గ్రెయిన్స్ నుంచి వస్తున్నాయి, ఇంకో సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్
ఫీమేల్ ఫ్లవర్ నుంచి పోతున్నాయి. ఆ రెండు కలిస్తే 2n. ప్లాయిడ్ లెవెల్ మెయింటైన్ అవ్వడం కోసమే నీకు మెగాస్పోర్ మదర్ సెల్ అనేది వచ్చేది మియోసిస్ లైక్ అండర్ గో అవుతుంది. ఓకే, అది రీజన్ అనమాట. ఈ డిప్లాయిడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి కాబట్టి. మియోసిస్ రిజల్ట్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ 4 మెగాస్పోర్స్. ఓకే, ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ ద ఓవ్యూల్ షోయింగ్ ద లార్జ్ మెగాస్పోర్ మదర్ సెల్, డయాడ్ అండ్ టెట్రా, మైక్రోపైలర్ రీజన్, దానికి ఆపోజిట్ కలాజల్ రీజన్, న్యూసిల్లస్, మెగాస్పోర్ మదర్ సెల్. ఇవన్నీ ఎలా డివైడ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. 1 నుంచి 2 అయ్యాయి, 2 నుంచి 4 అయ్యాయి, డివైడ్ అవుతూ. మియోసిస్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మియోసిస్ అనేది టూ సెల్ డివిజన్స్ కదా. ఫస్ట్ మియోటిక్ డివిజన్ 1, తర్వాత మియోటిక్ డివిజన్ 2 లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ 4 cells. మెగాస్పోర్ టెట్రా, మెగాస్పోర్ మదర్ సెల్, మెగాస్పోర్స్ అవి. ఓకే, నెక్స్ట్ 2, 4, 8 nucleated stage of embryo sac and the mature embryo sac. ఓకే, మెచ్యూర్ ఎంబ్రియో సాక్ ఎలా ఉంటుంది? ఈ 2 cells ఉన్నాయి కదా, ఈ 2 cells మైటోటిక్ డివిజన్ ఫామ్ అవుతుంది, 2 అవుతాయి. ఈ 2 కాస్త మళ్ళీ 4 అవుతాయి. ఆ తర్వాత అరేంజ్ అవుతాయి. ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి, సెంట్రల్ న్యూక్లియై, 2 పోలార్ న్యూక్లియై, ఎగ్, సినర్జిడ్ సెల్స్. ఈ పార్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్స్ మళ్ళీ రీఅరేంజ్ చేస్తూ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సినర్జిడ్స్, మైక్రోపైలర్ ఎండ్, కలాజల్ ఎండ్. కలాజల్ ఎండ్ లో నీకు యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. యాంటీపోడల్ సెల్స్ ఏ ఎండ్ లో ఉంటాయని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. యాంటీపోడల్ సెల్స్ ఏ ఎండ్ లో ఉంటాయి? కలాజల్ ఎండ్ లో ఉంటాయి అనమాట. పోలార్ న్యూక్లియై, సెంట్రల్ సెల్, ఎగ్, సినర్జిడ్స్, ఫిలిఫామ్ ఆపరేట్స్. ఈ పార్ట్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ స్టేజ్ నుంచి 2 స్టేజ్ నుంచి 4 సెల్, 4 నుంచి 8 సెల్ స్టేజ్. ఓకే, ఫైనల్ ఎంబ్రియో సాక్ లో నీకు ఎన్ని సెల్స్ ఉంటాయంటే 8 సెల్ స్టేజ్ ఉంటుంది అనమాట. కానీ ఎన్ని న్యూక్లియస్ ఉంటాయంటే 7 న్యూక్లియస్ ఉంటాయి. ఓకే, ఓకే, ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చూపిస్తుందంటే నీకు మెగాస్పోర్ మదర్ సెల్ ఏదైతే ఉందో ఎలా డివిజన్ అవుతుంది, మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్ లో ఫామ్ అయ్యి ఎలా నీకు 4 సెల్ టెట్రాయిడ్ ఫామ్ అవుతుందని చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఈ 2 సెల్ నుంచి 4 సెల్ ఎంబ్రియో శాక్ ఒక డెవలప్మెంట్ చూపిస్తుంది. ఇదంతా ఎంబ్రియో శాక్ ఒక డెవలప్మెంట్. ఇది మెచ్యూర్డ్ ఎంబ్రియో శాక్ లో నీకు సెల్స్ ఎలా అరేంజ్ ఉంటాయి అనేసి ఇది ఒక డయాగ్రామ్ అన్నమాట. ఓకే, ఈ ప్రతి ఒక్క సెల్ కి దాని ఇంపార్టెన్స్ అనేది నీకు చాప్టర్ పోయే కొద్ది నీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, జస్ట్ ఫీమేల్ గ్యామెటోఫైట్ జస్ట్ ఇంట్రడక్షన్ అనుకున్నాం. నెక్స్ట్ సెషన్ నీకు ఫీమేల్ గ్యామెటోఫైట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం చాప్టర్. ఓకే, ఫీమేల్ గ్యామెటోఫైట్, మెజారిటీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్, one of the megaspores is functional while the other 3 are the degenerate. అంటే ఇప్పుడు ఒక మెగాస్పోర్ మదర్ సెల్ మియోసిస్ అయ్యి అంటే 2 మియోసిస్ అంటే 2 మియోసిస్ డివిజన్స్ కదా, మియోటిక్ డివిజన్స్ కదా. మీరు సెల్ డివిజన్ చదువుకొని ఉంటారు. ఫస్ట్ మియోటిక్ లో 2 ఫామ్ అవుతాయి, ఎన్. తర్వాత మళ్ళీ డివిజన్ లో ఫామ్ అయ్యి మీకు ఎన్ అంటే 4 సెల్స్ ఫామ్ అవుతుంది. ఈ 4 సెల్స్ లో ఇది ఒక్కటే ఫంక్షన్ అవుతుంది అనమాట. ఒక సెల్ మాత్రమే ఫంక్షనల్ గా ఫామ్ అవుతుంది. రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో నాన్ ఫంక్షనల్ అనమాట, అంటే డీజనరేట్ అయిపోతాయి అని చెప్తుంది అనమాట. వైల్ ద అదర్ 3 ఆర్ డీజనరేట్. ఓన్లీ ద ఫంక్షనల్ మెగాస్పోర్, అంటే ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఒకటి. ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఏదైతే ఉందో ఈ ఒక్కటి నీకు డెవలప్స్ ఇంటూ ఫీమేల్ గ్యామెటో అంటే ఎంబ్రియో సాక్. అంటే ఇది చూడండి, ఇది మెగాస్పోర్ మదర్ సెల్. ఇది డివిజన్ ఫామ్ 2 సెల్స్ ఫామ్ చేసింది. మళ్ళీ డివిజన్ సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగి 4 సెల్స్ ఫామ్ అవుతుంది కదా. దీంట్లో ఈ 3 డీజనరేట్ అవుతాయి. ఏవో 3 డీజనరేట్ అయిపోతాయి. ఓన్లీ ఒకటి ఫంక్షన్ అన్నమాట. ఇది ఒకటే ఫంక్షన్. ఈ ఒక్క ఫంక్షన్ మెగాస్పోర్ ఏం చేస్తుంది అంటే ఇలా డివిజన్ మైటోటిక్ డివిజన్ ఫామ్ చేసి 1, 2 అయ్యి 2, 4 అయ్యి 4, 8 అయ్యి ఈ 8 ఇలా ఎంబ్రియో సాక్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట, అరేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా చెప్పండి, ఒక్క మెగాస్పోర్ మదర్ సెల్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్న దాని మియోటిక్ డివిజన్స్ ఫామ్ అయ్యి 4 సెల్ ఫామ్ చేస్తుంది. ఆ 4 సెల్స్ లో నీకు 3 డీజనరేట్ అయిపోయి ఒకటి మాత్రమే ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షనల్ ఏదైతే ఉందో నీకు రిపీటెడ్ 3 మైటోటిక్ డివిజన్స్, అంటే ఫస్ట్ మైటోటిక్ డివిజన్, సెకండ్ మైటోటిక్, థర్డ్ మైటోటిక్, 3 మైటోటిక్ డివిజన్స్ తీసుకొని నీకు 8 సెల్ స్టేజ్ వస్తుంది అనమాట. ఈ 8 సెల్ ఎంబ్రియో సాక్ లాగా డెవలప్ అయ్యి అరేంజ్ అవుతుంది. కలాజల్ ఎండ్, ఈ ఎండ్స్ ఇంపార్టెంట్. కలాజల్ ఎండ్స్ లో యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. మైక్రోపైలర్ ఎండ్ లో ఫిలిఫామ్ ఆపరేటర్స్, సినర్జిడ్ సెల్స్, ఎగ్, పోలార్ న్యూక్లియై అవన్నీ ఉంటాయి. ఇక్కడ వరకు నెక్స్ట్ సెషన్ లో ఈ ఎంబ్రియో సాక్ ఒక డెవలప్మెంట్, ఎంబ్రియో సాక్ ఒక
ఎంబ్రియోస్ ఒక ఇంపార్టెన్స్, దాంట్లో ఈచ్ సెల్ యొక్క న్యూక్లియస్, ప్లాయిడ్ లెవెల్ అనేసి నెక్స్ట్ చాప్టర్ లో నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.